భారత్ పాక్ మ్యాచ్ పై వివాదం కొనసాగుతోంది. ఇక నో షేక్ హ్యాండ్ కాంట్రవర్సీ ఇంకా దుమారం రేపుతోంది. పాకిస్తాన్ సీనియర్లు గగ్గోలు పెడుతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే టీమిండియా వెళ్ళిపోయింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నారు మనలు. కాసేపు వేచి చూసి పాకిస్తాన్ ఆటగాళ్లు వెళ్ళిపోయారు. పాకిస్తాన్కి ఇదే సరైన గుణపాఠం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్తాన్ ఓ రేంజ్లో ర్యాగింగ్ చేశారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అంటూ పాకిస్తాన్ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తిని మించి ఉంటాయని కౌంటర్ ఇచ్చింది భారత టీం, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇక ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు ఈ విజయాన్ని అంకితం చేసింది టీమిండియా. మొత్తం మీద నిన్న జరిగిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లడంతో ఈ వివాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన ఆసియా కప్లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లపై పాకిస్తాన్ జట్టు అధికారికంగా నిరసన తెలిపింది. మ్యాచ్ తర్వాత భారత ప్లేయర్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు కరచాలనం ఇచ్చేందుకు నిరాకరించాలంటూ ఆసియాన్ క్రికెట్ కౌన్సిల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఫిర్యాదు చేసింది. ఈ ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, అలాగే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ నియమాలను భారత్ జట్టు ఉల్లంఘించిందని ఆరోపించింది. ఇక వాస్తవానికి ఏదైనా క్రికెట్ రూల్ బుక్లో మ్యాచ్ తర్వాత తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కరాచలనం అనేది ఖచ్చితమైన రూల్ కాదని, కేవలం క్రీడాస్ఫూర్తిలో భాగంగా ఇస్తారని అంటున్నారు. అందువల్లే ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు సిబ్బంది ఒకరినొకరు కరచాలనం చేస్తారంటూ తెలిపారు. ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే జరిమానా విధించే ఛాన్స్ కూడా లేదంటున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా జట్టు లేదా ఆటగాడు కరాచలనం ఇవ్వడానికి నిరాకరిస్తే కనుక క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని భావిస్తారు. అయితే టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాతో కరాచలనం చేయకపోవడంతో వివాదం మొదలైంది. మ్యాచ్ తర్వాత కూడా షేక్ హ్యాండ్ చేయకపోవడం పాకిస్తాన్ ఆటగాళ్లకు అసహనానికి గురి చేసింది. ఫలితంగా మ్యాచ్ సాంప్రదాయ ప్రజెంటేషన్ వేడుకను సల్మాన్ ఆగా బహిష్కరించారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సూర్యకుమార్ తమ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సైన్యానికి అంకితం ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఈ కరాచలనం వివాదంపై మాట్లాడిన సూర్య తాము కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చామని, పాకిస్తాన్కు సరైన సమాధానం ఇచ్చామంటూ వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద బీసీసీఐ ఒక ట్వీట్ చేసి చూడొచ్చు మనం. వి స్టాండ్ బై ద విక్టిమ్స్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆఫ్ పహల్గామ్ టెర్రర్ అటాక్. We express our solidarity. We want to dedicate today's win to all our armed forces who showed a lot of bravery అంటూ బీసీసీఐ ట్విట్టర్లో అధికారికంగా వెల్లడించింది. ఇక మొత్తం మీద మ్యాచ్ ముగిసిన తర్వాత తామంతా షేక్ హ్యాండ్ ఇవ్వాలని భావించామని పాకిస్తాన్ కోచ్ మైక్ హెసన్ అంటున్నారు. అందుకు సిద్ధమయ్యామని, కానీ అలా జరగలేదంటున్నారు. అయితే భారత్ అందుకు అంగీకరించకుండా టీమిండియా ఆటగాళ్ళంతా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిపోయారంటూ పాకిస్తాన్ కోచ్ అంటున్నారు. అందువల్లే తాము తమ సల్మాన్ ఆగా ప్రజెంటేషన్లో మాట్లాడలేదని వివరించారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విధానం తమను నిరుత్సాహపరిచిందని, తమ ఆట తీరు కూడా బాగోలేదంటూ పాకిస్తాన్ కోచ్ అభిప్రాయపడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం మీద భారత ఆటగాళ్ళు మాత్రం పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పామంటూ లోపల అనుకుంటున్నట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇటు సోషల్ మీడియాలో కూడా అదే ట్రోల్ అవుతుంది. పాకిస్తాన్కు తగిన శాస్త్రి జరిగింది, తగిన బుద్ధి చెప్పినట్లయిందంటూ మాట్లాడుతున్నారు. బీసీసీఐ మాత్రం ఈ విజయాన్ని ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు అంకితం చేస్తున్నామంటూ వివరించింది. రైట్, మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. నమస్తే అండి. వెంకటేష్ గారు, నిన్నటి మ్యాచ్ చూస్తే కనుక అంటే టాస్ వేసినప్పుడు కానీ తర్వాత మ్యాచ్ పూర్తయిన తర్వాత పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది ఒక ట్రెడిషన్గా కొనసాగుతున్న పరిస్థితి. కానీ నిన్నటి మ్యాచ్లో మన ఇండియా టీం పాకిస్తాన్కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది వాస్తవానికి ఇదేమన్నా రూల్స్కు విరుద్ధమా? నిజంగా ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా రూల్స్ కాదండి, ఇదంతా కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ సంబంధించింది. ఇప్పుడు స్పిరిట్ వేరే ఉంటుంది, రూల్స్ వేరే ఉంటాయి. సో రూల్స్ లో ఎప్పుడు చెప్పరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది ఏముంటదో. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ప్రకారం ఏంటంటే మ్యాచ్ ముందు కానీ మ్యాచ్ తర్వాత కానీ, మ్యాచ్ లో ఆడుతున్నంత సేపు మీరు ప్రత్యర్థులు, మ్యాచ్ ముందు కానీ మ్యాచ్ తర్వాత కానీ మీరు ఒక సోదరులాగా మిత్రులుగానే ఉండాలి. ఆ స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. దానికి ఒక జెస్చర్ ఏంటంటే షేకింగ్ హ్యాండ్స్. సో అది జనరల్ గా ఏ క్రీడలో అయినా, బాక్సింగ్ లో వాళ్ళు కొట్లాడుకున్నా సరే ముందు కానీ తర్వాత కానీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. సో ఇది ఏ స్పోర్ట్ లో అయినా మనం చూసే ఒక రెగ్యులర్ స్పెక్టకల్. సో
సో అది నాకేమనిపించిందంటే ఇదంతా హిపోక్రసీ లాగా అనిపించింది నాకు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ పాకిస్తాన్ డోంట్ ప్లే విత్ దెమ్. అంతేగాని షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినంత మాత్రాన మీరు పాకిస్తాన్ నిజం తెలిసినట్టు అవుతుందా? పాకిస్తాన్ మీద మీకున్న వ్యతిరేకత తెలపడానికి షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినంత మాత్రాన పెద్ద ఒరిగేది ఏముంది నాకు అర్థం కాదు. మీరు వాళ్ళతో కలిసి ఆడుతున్నారు. మీరు ఆడినప్పుడు పాకిస్తాన్కి రావాల్సిన డబ్బు వాళ్ళకి వస్తున్నది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం వెళ్తూనే ఉంది. ఆ ఆదాయాన్ని వాళ్ళు మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీకి వాడచ్చు వాళ్ళు. మరి అలాంటప్పుడు మీరు షేక్ హ్యాండ్ ఇవ్వనంత మాత్రాన మీకు జరిగే లాభం ఏంటి? ఇదంతా ఆప్టిక్స్ అంటారు. ఇవన్నీ ఆప్టిక్స్ అంటే షో బిజినెస్ తప్ప ఏదో టీవీలో షేక్ హ్యాండ్ ఇవ్వనంత. ఎగ్జాక్ట్లీ వెంకటేశ్వర, వాస్తవానికి మ్యాచ్ ఆడొద్దనే చాలా మంది అంటే ఆ పహల్గాం బాధితులతో సహా దేశం అంతా గగ్గోలు పెట్టింది. మ్యాచ్ ఆడొద్దు. ఇండియా ఇస్ ది హోస్ట్ ఫర్ దిస్ ఏషియా కప్. ఇండియా కనుక విరమించుకుంటే ఏషియా కప్ జరగదు. వేరే వాళ్ళు కండక్ట్ చేసిన ఇండియా ఆడలేదు అనుకోండి. ఇండియా ఆడకపోతే అది ఎంత పెద్ద టోర్నమెంట్, ఐసీసీ టోర్నమెంట్ అయినా డేంజర్ లో పడుతుంది. ఎందుకంటే ఇండియా నుంచి మనీ జనరేట్ అవుతుంది. సో మీకు నిజంగా ప్రాబ్లం ఉంది పాకిస్తాన్ తో అంటే మీరు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం, మొత్తానికి ఆడటం మానేయండి. మీరు ఎలాగైతే మిగతా అన్ని రంగాల్లో పాకిస్తాన్ తో తెగదెంపులు చేసుకున్నారో క్రీడల్లో కూడా తెగదెంపులు చేసుకోండి. అంతేగాని మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పి జబ్బలు తెచ్చుకోవడానికి నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ మనం అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనం రష్యా ఒలింపిక్స్ ను యుఎస్ కూడా బహిష్కరించింది కదా, సో ఆ రకంగా మనం చేయాల్సి ఉండేది కదా. రష్యాలో ఒలింపిక్స్ ని యుఎస్ కూడా బహిష్కరించింది కదా, సో ఆ రకంగా మనం కూడా చేయాల్సింది కదా. చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఇన్ ప్రాపర్ వే, కంప్లీట్ గా చేయండి. హిపోక్రసీ వద్దు. సగం చేసి ఏదో మేము షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేశాము, లేకపోతే అతనితో మాట్లాడలేదు, ఇది కాదు కదా మనం చేయాల్సింది. మీరు ఆడుతున్నారు, ఆడడం వల్ల వాళ్ళకి రావాల్సిన డబ్బు వాళ్ళకి వస్తూనే ఉంది. సో అది మీరు ఏమన్నా వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి ప్రయత్నించండి. ఇక ఏషియా కప్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ ఈస్ గోయింగ్ టు పీసీబీ. ఆ పీసీబీకి వెళ్ళిన డబ్బు దాన్ని ఎలా వాడతారో మనకు తెలియదు. టెర్రరిస్ట్ స్పాన్సర్షిప్ వాడతారో మరో దానికి వాడతారో మనకు తెలియదు. సో మీరు నిజంగా రియల్ ప్రాబ్లమ్ విత్ పాకిస్తాన్ మీరు మొత్తానికే చేయండి. అంతేగాని మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అయితే మాట్లాడలేదు, నవ్వలేదు అంటే అదంతా కూడా జస్ట్ ఒక ఏమంటారు విండో డ్రెస్సింగ్ లాంటిది. జస్ట్ కంటిన్యూ వ్యవహారం తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. మై పర్సనల్ ఒపీనియన్. ఎగ్జాక్ట్. సో ఇక్కడ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ రూల్స్ కు విరుద్ధంగా ఇండియన్ టీం వివరించిందంటూ వీళ్ళు చిన్న కంప్లైంట్ కూడా చేసినట్టు. రూల్స్ ఉండవండి. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అనేది అది స్పిరిట్ సంబంధించింది అంతే. ఇప్పుడు మీరు మన్ కటింగ్ రన్అట్ ఉంటుంది, అంటే బ్యాట్స్మెన్ కానీ క్రీజ్ వదిలి వెళ్ళిపోతే బౌలర్ రన్అట్ చేస్తాడు. రన్అట్ చేస్తే అది రూల్ ప్రకారం కరెక్టే, కానీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ప్రకారం అది కరెక్ట్ కాదని చాలా మంది భావిస్తారు. సో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కి రూల్స్ ఏమి ఉండవు. దీని మీద అలాంటి చర్యలు తీసుకోవడం అలాంటిది ఏమి ఉండదు. జనరల్లీ చాలా సందర్భాల్లో జరుగుతాయి, ఫుట్బాల్లో జరుగుతాయి, వేరే క్రీడల్లో కూడా. ఎప్పుడైతే రెండు టీమ్స్ మధ్య కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంటే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోతారు. నేను మీరు చూసే ఉంటారు, ఈవెన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కి పాకిస్తాన్ బాయ్కాట్ చేసింది. పాకిస్తాన్ క్యాప్టెన్ వచ్చి మాట్లాడలేదు, కేవలం ఇండియన్ క్యాప్టెన్ మాత్రం మాట్లాడాడు. సో దీనివల్ల వాళ్ళ సైడ్ లో కూడా కొంత ఇబ్బంది ఉంది. కానీ దీనివల్ల ఏదో పెద్ద జరిగిపోయింది, మనం పహల్గాం దాడులకి ప్రతీకారం తీసుకున్నాం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అంటే అని ఒక రకమైన సోషల్ మీడియా ప్రచారానికి నాకైతే అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. ఒక రకంగా ఆడకుండా ఉండాల్సింది, ఒకవేళ ఆడి ఓడిపోతే ఇంకా పరువు తీసుకున్నట్టు ఉండేది కదా బహుశా. కొంతవరకు మనం ఆడి వాళ్ళని చిత్తుగా ఓడించాం, అంతవరకు చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకంటే మనం వాళ్ళని అంత చిత్తుగా ఓడించి కొంతవరకు మనం కసి తీర్చుకున్నాం. ఫర్ దట్ ఐఎమ్ హ్యాపీ. అంతే తప్ప మనం మీకు నిజంగా పాకిస్తాన్ వ్యవహారాల విషయంలో కానీ, పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్పాన్సర్షిప్ చేయడం విషయంలో కానీ మీకు అభ్యంతరాలు ఉంటే మొత్తానికి, అంతేగాని మీరు ఒకవైపు మ్యాచ్లు జరిపి మీ ఖజానాలు నింపుకుంటూ మరోవైపు మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, మేము వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళ వైపు చూసి నవ్వలేదంటే దానివల్ల ఎవరికైతే ఉందో నాకైతే అర్థం కాదు. సో ఓవరాల్గా ఇదంతా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఆ కోణంలో చూడాల్సి ఉంటుందా మనం ఇదంతా కూడా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నిర్వాహకులు ఇండియా ఇద్దరిని ఒక గ్రూప్ లో పెట్టాల్సిన అవసరం లేదా? మనం ఏ గ్రూప్ లో ఉంటే వాళ్ళు బి గ్రూప్ లో ఉంటే మనం ఆడితే సూపర్ 4 లో ఆడతాము, ఫైనల్కి వస్తే ఫైనల్ ఆడతాం. సో మన పాకిస్తాన్ తో మనం ఆడే సందర్భాలు తగ్గిపోతాయి. అలా చేయకుండా మీరు 3 సార్లు పాకిస్తాన్ తో ఆడే రకంగా టోర్నమెంట్ డిజైన్ చేసి మీ కాసు అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కానీ కాసులు వర్షం కురుస్తుంది కాబట్టి కమర్షియల్ ఇంట్రెస్ట్లు కాపాడుకుంటూ సెంటిమెంట్లను ఏమాత్రం అర్థం చేసుకోకుండా దేశంలో చాలా ఇంత బాయ్కాట్ కాల్స్ రావడం, అది కూడా రాజకీయ పక్షాల నుంచి కాకుండా ప్రజల నుంచి రావడం సోషల్ మీడియాలో ఎప్పుడు నేను చూడలేదు ఇంతవరకు. ఇంత నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా సరే మీరు కేవలం ఖజానా నింపుకోవడం కోసం, బోర్డు ఖజానా నింపుకోవడం కోసం మీరు మార్చిలు జరుపుతూ మళ్ళీ మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, మేము అది చేయలేదంటే ఇదంతా కూడా చాలా హిపోక్రటిక్ బిహేవియర్ అని నేను అనుకుంటున్నాను.
ఎగ్జాక్ట్లీ, అంటే ఇక్కడ ఖచ్చితమైన రూల్స్ ఏం లేవు, క్రీడా స్ఫూర్తి ఏం లేదు, కేవలం ఒక ప్రత్యర్థిగానే భావించాము. కాకపోతే ఉద్దేశపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనేది ఒక పాయింట్ అవుట్ చేయడానికి, ఒక బ్లేమ్ చేయడానికి ఒక పాయింట్ దొరికింది ప్రత్యర్థికి, అంతే. అలాగే భావించాలా? వాళ్ళు పాయింట్ అవుట్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఎట్ ఫాల్ట్. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటే దాన్ని వాళ్ళు పెద్దగా ఎత్తి చూపించే అవకాశం, ఎందుకంటే వాళ్ళు చేసిన పని అలాంటిది కదా, వాళ్ళు దే షుడ్ ఫీల్ గిల్టీ అంతే తప్ప దాన్ని వాళ్ళు ఎత్తి చూపి. పాకిస్తాన్ ప్లేయర్స్, మాజీ ప్లేయర్స్ మాట్లాడతారు, మ్యాచ్ కి ముందు వాళ్ళు చాలా ప్రగల్భాలు పలికారు, ఇండియాని చిత్తుగా ఓడిస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదో అవకాశం దొరికింది, వాళ్ళ టీవీలో వాళ్ళు మాట్లాడతారు, కానీ అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. రైట్, అంటే సరే, ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ ఈ క్రికెట్ సంబంధాలకు సంబంధించి ఇంకా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి? ఒకవేళ దీని మీద ఐసీసీ ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చా? ఏం ఉండదండి, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ బయలేటరల్ గా ఆడట్లేదు. ఏమైనా ఆడితే మనం వాళ్ళతో మల్టీలేటరల్ టోర్నమెంట్స్ లాగా ఐసీసీ టోర్నమెంట్స్ కానీ ఏషియా టోర్నమెంట్స్ లో మాత్రమే ఆడుతున్నాం. అలాంటప్పుడు ఐసీసీకి దాంతో ఎలాంటి సంబంధం ఉంది, వాటిలో ఆడుతున్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఏదో ఫిర్యాదు లాంటివి చేస్తారు కదా, ఇండియా మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. అది పెద్ద నేరం కాదు, ఇంకా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కి విరుద్ధం అంతే. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో సార్లు జరిగాయి. అంటే ఏదో ఫిర్యాదు చేసామంటున్నారు, దానికి ఏమైనా స్పందిస్తారా అని? ఫిర్యాదు చేసినా కూడా ఫిర్యాదు ఏ రూల్, ఫిర్యాదు చేయడానికి ఏదో రూల్ ఉండాలండి. అలాంటి రూల్ అలాంటివి ఏం లేవు. అలాంటి ఐసీసీ నిబంధనలో కానీ ఎంసీసీ నిబంధనలో కానీ ప్లేయర్స్ మస్ట్ అండ్ షుడ్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి, కౌలించుకోవాలి, అలాంటి రూల్స్ ఏమీ లేవు. కాబట్టి ఆ ఫిర్యాదు ఇచ్చినా దానికి ఎలాంటి వాల్యూ ఉండే అవకాశం లేదు. రైట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో రైట్, ఇది మొత్తం మీద భారత పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్ళు విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళే సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, కరాచాలనం చేయలేదు, పూర్తిగా అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆరోపించింది. అందుకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. అలాగే సో మొత్తం మీద ఏదేమైనా అంటే ఖచ్చితమైన నిబంధన ఏం లేదు, రూల్ ఏం లేదు, అలాగని చెప్పేసి ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదంటున్నారు. కేవలం అది వాళ్ళ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలను లేదా హగ్గులు చేసుకోవాలను నిబంధనలు ఏం లేవంటూ స్పోర్ట్స్ అనలిస్ట్ కూడా అభిప్రాయపడుతున్నారు. అలాగే క్రీడా పండితులు కూడా అదే చెప్తున్నారు. వాస్తవానికి అంటే మన ప్రత్యర్థి, దాంతోపాటు మనకు ఆ దేశంతో కొన్ని దౌత్యపరమైనటువంటి మన వ్యతిరేకతలు ఉన్నాయి. అలాగే ఆ దేశానికి మనకు రీసెంట్గా యుద్ధం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఖచ్చితంగా మన నిరసన తెలిపే క్రమంలోనే ఇలా చేశామంటూ మన దేశం పూర్తి స్థాయిలో దీన్ని మన ఆటగాళ్ళు సమర్థించుకోవడం. అంతేకాదు మన విజయాన్ని ఏకంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో పనిచేస్తున్న సైనికులకు అంకితం ఇస్తున్నట్టుగా, అమరవీరులకు అంకితం ఇస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద భారత్ అయితే ఏషియా కప్లో ఘన విజయం సాధించింది. సో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లపై పాకిస్తాన్ జట్టు అయితే అధికారికంగా నిరసన తెలిపింది. ఏదేమైనప్పటికీ కూడా అంటే భారత జట్టు మొత్తానికి ఆడకుండా ఉండాల్సింది, ఆడి పెద్ద షేక్ హ్యాండ్ ఇవ్వకుండా లేదా ఇంకేదో చేశామని చెప్పి షో ఆఫ్ చేయడం అనేది జరుగుతుందంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా ఒక వాణిజ్య పరమైనటువంటి ఆట మాత్రమే, వాణిజ్య పరంగానే చూస్తున్నారు. దీనికి షేక్ హ్యాండ్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏదో భారత జట్టు పూర్తిగా నిరసన తెలిపినంత మాత్రం కాదు, లేదంటే మనం ఏదో వాళ్ళ మీద గొప్ప విజయం సాధించినట్టు కాదు అనే భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా మొదటి నుంచి కూడా అసలు భారత జట్టు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దంటూ కూడా పహల్గామ్ దాడి బాధితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత దేశమంతా కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా పూర్తి వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ కూడా ఇది బీసీసీఐ ప్లానింగ్లో ఉంది కాబట్టి, ఈ షెడ్యూల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా భారత్ ఆడి తీరింది. సో మొత్తం ఇది వాణిజ్యపరమైన ఆట మాదిరిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కు షేక్ హ్యాండ్లు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళకు రావాల్సిన డబ్బు వాళ్ళకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేది విశ్లేషకుల వాదన. సో ఏదేమైనా సరే ఇక్కడ కొన్ని అంశాల వారీగా చూస్తే కనుక పాకిస్తాన్ నిరసన తెలిపినా మనకు ఒరిగేది ఏం లేదు, పోయేది ఏం లేదు అంత మాత్రాన. సో ఇక్కడ మనం ఏదైతే చేయాలనుకున్నామో ఏ రకంగా వాళ్ళకి ఒక రకంగా వాళ్ళని తక్కువ చేసి చూపించాలనుకున్నామో చూపించగలిగాం మన దేశం తరఫున. అంటే ఉద్దేశపూర్వకంగా మనం చేసింది, ఎందుకంటే మన మీద వాళ్ళు ఇలాంటి తీవ్రవాద దాడులు చేస్తూ దేశాన్ని పూర్తిగా మన దేశంలో ఈ రకమైన అశాంతిని అల్లకల్లోలను సృష్టిస్తున్నారు. కాబట్టి మనం దానికి నిరసన తెలిపిన పద్ధతి ఇది. సో ఆ రకంగా భిన్నమైన అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద భారతదేశం జట్టు ఆటగాళ్ళు చేసినటువంటి పనికైతే ఇది క్రీడాస్ఫూర్తికి ఏమాత్రం విరుద్ధం కాదంటూనే చాలామంది చెప్తున్నారు. వాటెవర్ మొత్తం మీద పాకిస్తాన్ ఆటగాళ్లకు తగిన కనువిప్పు కలిగేలా, ఒక రకంగా తగిన బుద్ధి చెప్పాలైతే భారత జట్టు చేసిందనేది మాత్రం చాలామంది మెజార్టీగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.